భారతదేశంలో మరింత మార్పు. ఒకప్పుడు ఫోను అదేది పిలిస్తే పలికే పీపీ దగ్గర నుంచి, మామూలు ఫోన్ల దగ్గర నుంచి, పేజర్ల దగ్గర నుంచి రకరకాల మార్పులు ఒక ఎత్తు అయితే, డేటా వచ్చాక, ఇంటర్నెట్ వచ్చాక ఫోన్లు, వీటి జీవిత తీరు, కొత్తగా వచ్చిన వ్యాపారాలు, స్విగ్గీలు, జొమాటోలు, ఓలాలు, ఉబర్లు, ర్యాపిడోలు, ఇవన్నీ ఒక ఎత్తు. దీని ఆధారంగా పెరిగిన వ్యాపారాలు ఒక ఎత్తు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, క్రమంగా పెరుగుతున్నటువంటి డిజిటల్ వినియోగం, వీటన్నిటికి ఏది జీబీలు, ఈ ఫెసిలిటీలు. ఇప్పుడు మరింత అంటే మారుమూల ప్రాంతాలు ఏవైతే సెల్ టవర్స్ కూడా అందనటువంటి ప్రాంతాలకి సేవలు రాబోతున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సారథ్యంలో స్టార్లింక్ ఇంటర్నెట్ సేవల సంస్థకు భారత్లో ద్వారాలు తెచ్చుకుని ఇంటర్నెట్ సేవలు అందించేందుకు గాను సంస్థ కీలక అనుమతులు వచ్చినాయి. భారత్లో వాణిజ్యపరంగా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు మొదలుపెట్టేందుకు అవసరమైన అనుమతుల్ని భారత అంతరిక్ష సేవల నియంత్రణ సంస్థ అయిన ఇండియన్ నేషనల్ స్పేస్ అథరైజేషన్ అండ్ ప్రమోషన్ సెంటర్ ఇన్స్పేస్ మంజూరు చేసింది. 2022 నుంచి వాణిజ్య లైసెన్స్ పొందేందుకు ఎదురు చూస్తున్న ఈ సంస్థకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. టెలికాం విభాగం నుంచి గత నెలలో స్టార్లింక్ అనుమతులు పొందిన విషయం తెలిసిందే. తాజాగా అంతరిక్ష సేవల నియంత్రణ సంస్థ నుంచి కూడా అనుమతులు రావడంతో స్టార్లింక్కి మార్గం సుగమం అయిపోయింది.